నాన్న టికెట్ రచన మంజీత కుమార్. చల్లని పిల్లతుంపర్లు వరండాను తడిపేస్తున్నాయి. వాలు కుర్చీలో కూర్చుని వర్షాన్ని చూస్తూ ఉంటే అదో హాయ్. ఇంతలో ఒక చేతిలో వేడివేడి పకోడీల ప్లేటు, మరో చేతిలో గ్లాసెడ్ టీ తీసుకొచ్చింది మధురమ్మ. భర్త అలవాట్లు, అభిరుచులు ఆమెకు తెలియనివి కావుగా. ఇదిగోండి మాస్టారు, నేలపై కూర్చుంటున్నాను. మాటిమాటికి నన్ను పైకి లేపకండిక. అన్నీ అందించేశాను అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నది మధురమ్మ. సర్లే అమ్మడు, ఇలా వాన పడటం, అలా వేడివేడి నూనెలో పకోడీలు ఎదటం ఈనాటిదా? మన పెళ్ళైనాట్నుంచి చూస్తున్నదేగా. అయినా ఇన్నిన్ని పకోడీలు చేస్తావు. మొహమాటానికే అన్నట్టు ఒకటో రెండో తింటావు. ఎందుకని? డైటింగా ఏమిటి? వేళాకోళంగా అన్నాడు కృష్ణలీలయ్య. డైటింగా నా ముఖమా? ఏమిటోనండి. ఆ నూనె వాసన అంతసేపు పీల్చుకునేసరికి తినాలన్న ఆశపోతుంది. అందుకే తినలేను. అయినా మీరు ఆవురావురమంటూ ఆరగిస్తుంటే నా కడుపు నిండిపోతుందిలెండి అని సిగ్గుతో తలదించుకుంది. హబ్బో! పడుచుపిల్ల వచ్చింది. కొత్త పెళ్లి కూతురులా ఎలా సిగ్గుపడుతున్నావో జూడు అని భార్యను ఇంకాస్త ఏడిపించాడు కృష్ణలీలయ్య. చాల్లెండి. పెళ్ళై ఇన్నేళ్లు కావస్తున్నా ఇంక మీ చిలిపితనం పోలేదు. భర్తను సూటిగా చూడలేక నేలపై కాలివేలుతో రాస్తూ అంది మధురమ్మ. నా పేరే కృష్ణుడు కదా అమ్మడూ అని తియ్యగా నవ్వాడు కృష్ణలీలయ్య. అలా ఇద్దరూ వర్షాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అలా ఎంతసేపు కూర్చున్నారో వారికే తెలీదు. వాన ఎప్పుడు ఆగిపోయిందో గమనించనే లేదు. గోవర్ధనపురంలో నివసించే మధురమ్మ, కృష్ణలీలయ్య దంపతులకు 5గురు సంతానం. 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అందరూ చదువులని విదేశాలకు వెళ్లి పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. 2-3 ఏళ్లకోసారి వచ్చి నెల రోజులు అమ్మానాన్నలతో గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు ఇల్లంతా సందడి. ఆ తర్వాత మామూలేగా. అయితే పిల్లల వైఖరి కృష్ణలీలయ్యకు అంతగా నచ్చేది కాదు. అమ్మతో అవి ఇవి చేయించుకోవటం, తినటం, మళ్ళీ ఏవేవో ప్యాకింగ్లు గట్రా చేయించమంటం, వెరసి అందరూ విమానాలు ఎక్కి వెళ్ళిపోయాక మధురమ్మ అనారోగ్యంతో మంచం ఎక్కటం. ఇలాగే ఉండేది. ఇప్పటికే పిల్లల కోసం చేసింది చాలు, నీ గురించి కాస్త శ్రద్ధ తీసుకో అంటూ అప్పుడప్పుడు భార్యను కూడా ఈ విషయంలో మందలిస్తూ ఉండేవాడు. కాని మధురమ్మ అమ్మ మనసు అవన్నీ పట్టించుకునేది కాదు. ఇలా ఉండగా ఓసారి కూతురు దగ్గర్నుంచి ఫోనొచ్చింది. అమ్మా, నాకు 7వ నెల. నీక్కావలసిన పాస్‌పోర్ట్, వీసా అంతా సిద్ధం చేశాను. వచ్చే వారమే వచ్చెయ్. నాకు తోడుగా ఉందుగాని అని క్లుప్తంగా విషయం చెప్పింది. 7 నెలా? ఈ శుభవార్త ఇప్పుడా చెప్పేది? కంగ్రాట్స్ తల్లీ. ఆరోగ్యం ఎలా ఉంది? అని ఎంతో ప్రేమగా అడిగింది మధురమ్మ. అంతా ఓకే గాని నేనో లిస్ట్ పంపుతాను. వచ్చేటప్పుడు ఆ సామాన్లన్నీ వెంట తీసుకొనొచ్చెయ్. సరే ఉంటా అని ఫోన్ పెట్టేస్తూ ఉండగా, వస్తాను గాని ఈ వయసులో నాన్నను ఒంటరిగా వదిలి రావాలంటే అని ఏదో చెప్పబోతూ ఉండగా కూతురు కయ్యిమంది. ఇప్పుడు నాన్న ఇక్కడికొచ్చి చేసేదేముంది? నువ్వంటే పాపం చూసుకుంటావు. దండగ ఖర్చులు ఎందుకు చెప్పు అంటూ ఫోన్ పెట్టేసింది. ఇదంతా వార్తాపత్రిక చదువుతున్నట్టు నటిస్తున్న కృష్ణలీలయ్య హాల్లో కూర్చుని లీలగా వింటూనే ఉన్నాడు. భార్య బాధగా ముఖం పెట్టి బెడ్రూం నుంచి బయటకు రావడం చూశాడు. ఆ, ఎప్పుడమ్మడు అమెరికా ప్రయాణం అని వెక్కిరించాడు. అంటే అది అని భార్య నాంచడం చూసి సన్నగా నవ్వుకున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలోయ్. నేను మగాడిగా పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదిగో నీలాగా ఆయాపం తప్పింది అంటూ పగలబడి నవ్వాడు. ఛ, ఊరుకోండి. మన పిల్లల సంతానానికి మనం కాకపోతే ఎవరు చేస్తారండి అని భర్తను పైకి మందలించినా తన బతుకు అలాగే మారినందుకు చిరాకేసింది మధురమ్మకు లోలోపల. అవునా? అయితే నీ కూతురికి చెప్పి నీకు నాకు ఇద్దరికీ టికెట్ బుక్ చేయమను. ఏమంటుందో చూద్దాం అని తెలిసిన జవాబే అయినా ప్రశ్నించాడు. వాళ్ళని మాత్రం ఏమనగలమండి? వాళ్ళ ఖర్చులు వాళ్లకుంటాయి అని భర్తతో పైకి అన్నా కూడా మనసులో మాత్రం ఆ కోరిక ఆమెకు లేకపోలేదు. అంటే ఇప్పుడు వెళ్తానంటావు, అంతేనా? 2 ఏళ్ల క్రితం వెళ్ళావు గుర్తుందా? తమరి వారసుడి తొలి సంతానానికి సేవ చేయడానికి. అక్కడి వాతావరణం, తిండి, పడక ఎంతలా విలవిల్లాడిపోయావు. ఇక్కడికి రావాలని ఉన్నా బుడ్డోడికి సకల సేవలు చేయాల్సి రావడంతో అక్కడే ఉండిపోయావు. రాత్రనక పగలనక వాళ్ళు షికార్లు, పార్టీలు చేసుకుంటుంటే నువ్వేమో బాబు మలమూత్రాలు కడుగుతూ గడిపావు. అవునా కాదా? అసలు నిన్నో మనిషిలా చూశారా వాళ్ళు? ఫ్రీగా వచ్చిన ఆయమ్మలా చూశారు తప్ప. అయినా మళ్ళీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నావా? కృష్ణలీలయ్యకు భార్య పరిస్థితి చూసి జాలేసింది. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారండి వాళ్ళకి పాపం. భర్త చెప్పిన దాంట్లో అణువణువు నిజమే ఉన్నా కూతురికి రాను అని చెప్పలేని బలహీన స్థితిలో పడిపోయింది మధురమ్మ. తల్లి మనసు కదా! పిల్లలు ఏమన్నా, ఏం చేసినా పడి ఉండేలా తయారైంది మరి. చూడమ్మడు, ఇప్పటికే నువ్వు మన సంతానానికి చాలా సేవలు చేశావు. రాత్రనక పగలనక వాళ్లకు నానా చాకిరీ చేశావు. కనీసం నీతో అయినా వాళ్ళు వారం వారం, పోనీ నెలకోసారి ఫోన్లు చేసి మాట్లాడతారా? నువ్వు చేస్తే ఫోన్ ఎత్తుతారా? వాళ్ళంతా బిజీ మరి. మనం మాత్రం ఖాళీగా దోమలు, ఈగలు తోలుకుంటూ ఉన్నాం. సరే, అదంతా పక్కన బెట్టు. నువ్వెళ్ళడం నాకిష్టం లేదు. నీకు నేను కావాలో, పిల్లలు కావాలో తేల్చుకో అని తేల్చి చెప్పి
బయటకు వెళ్ళిపోయాడు కృష్ణలీలయ్య. మధురమ్మకు ఏం చేయాలో తోచలేదు. అలా గుమ్మం దగ్గర కూర్చుండిపోయింది. పరిసరాల్ని గమనిస్తూ గతానికి వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే భర్తతో పాటు అడుగుపెట్టిన పచ్చగా సింగారించుకున్న గడప. దానికి ఇరువైపులా గజేంద్రుల ప్రతిరూపాలు. చిన్న పాత్రలో ఆ రోజు తోటలో విచ్చుకున్న ఎర్రని గులాబీలు, తెల్లని జాజులు. ఇంటి ఎదుట కళ్ళాపి చల్లివేసిన 16 చుక్కల 7 వరుసల అందాల ముగ్గు. ఒకవైపు ఏపుగా పెరిగిన జామ, మామిడి, సపోటా చెట్లు, మరోవైపు ఆకుకూరలు, కూరగాయల ముక్కలు. తాను ఎంతో ఇష్టంగా చేయించుకున్న తులసికోట. అందులో రాధాకృష్ణుల రాతి విగ్రహం. కాస్త దూరంలో మల్లెపందిరి. దాని కిందే నులక మంచం, మట్టి కుండలో నీళ్లు. ఆ మంచంపై కూర్చుని భర్త వార్తాపత్రిక చదువుతూ ఉంటే తాను వింటూ ఎన్ని మల్లెదండలు కట్టిందో తనకే తెలీదు. కొన్ని గుడికి పంపితే మరికొన్నిటిని ఇంట్లో పూజకు వాడేది. ఎన్నిసార్లు తల్లో పెట్టుకోమని భర్త చెప్పినా పువ్వులన్నీ భగవంతుడికే చెందాలని తాను చెప్పేది. అయినా భర్త ఊరుకుంటేనా ఒకటో రెండో మల్లెల్ని తెంపి తన తలలో ప్రేమగా పెట్టేవాడు. అత్తగారింట్లో గంపెడు సంతానం, పెద్ద ఇల్లు. ఒక్కొక్కరిగా అత్తామామ, మతిస్థిమితం లేని మరిది చనిపోవడంతో ఇంటి బాధ్యతంతా తనపై పడింది. చిన్నతనంలోనే పెద్దరికం వచ్చేసింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరిగా పిల్లలు పుట్టడంతో వారిని చూసుకోవడం కష్టంగా మారింది. భర్త ఉద్యోగరీత్యా పలు ఊళ్లలో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో తన టీచరు ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. పిల్లల్ని తానే పూర్తిగా చూసుకోవటం మొదలుపెట్టింది. నాన్న వాళ్లకో మనీ మెషిన్లా అనిపించసాగాడు. తాను పస్తులుండి పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. తాతకు మించిన వాళ్లు కోరిన చదువులు చదివించి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేశాడు. కాని ఇప్పుడు రెక్కలు రాగానే వాళ్లు తల్లిదండ్రుల సేవల్ని మర్చిపోయారు. అవసరాలకు అమ్మను వాడుకుంటున్నారు. నాన్నతో ఇక పనే లేదు కాబట్టి ఆయన్ను ఒక్కసారి కూడా విదేశాలకు తీసుకువెళ్ళింది లేదు. గతంలో ఇలాగే కాన్పు కోసం భర్తను వదిలి విదేశాలకు వెళ్ళొచ్చేలోపు ఆయన సమయానికి సరైన తిండి లేక అనారోగ్యం పాలయ్యారు. ఈసారి అస్సలే వెళ్ళకూడదని భర్త చెప్పనే చెప్పాడు. కాని తాను వెళ్ళకపోతే పిల్లలు చంటి పిల్లలతో అన్ని పనులు ఎలా చేసుకోగలరు? వారికి కృతజ్ఞతాభావం లేదు. కాని పేగుబంధం తనను ఇక్కడ నిలవనివ్వగలదా? ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడే అక్కా, అక్కా, ఎలా ఉన్నావు? అంటూ పలకరించేందుకొచ్చింది పక్కింటి చెల్లమ్మ వర్ణమ్మ. రారా, నేను బాగానే ఉన్నాను. నీ సంగతులేంటి? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావేంటి? అంటూ కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. వారం కిందే వచ్చానక్కా. వెళ్లే ముందు 6 నెలలకు సరిపడా ఇక్కడంతా సిద్ధం చేసి వెళ్ళాలా? మళ్ళీ అక్కడ చాకిరీ. అది చేసి ఇక్కడికొచ్చేసరికి ఇల్లంతా చెత్తాచెదారం. అంతా శుభ్రం చేసుకుని మళ్ళీ ఓ స్థితికొచ్చేసరికి నా చావుకొచ్చింది. అయినా మనకి డ్యూటీలేంటక్కా? పోనీ అక్కడ మనకేమన్నా రాజభోగాలు ఉన్నాయంటే? ప్రతిదానికి నీకు అత్తెలీదు, ఇత్తెలీదు అంటూ సూటిపోటు మాటలు. గొడ్డి చాకిరీ చేసినందుకు కనీసం కృతజ్ఞతలు చెప్పిన పాపాన పోరు. అరె, ఇండియా తిరిగెళ్తున్నాం. ఇరుగు పొరుగులు బంధువులు అడుగుతారు. ఓ చాక్లెట్ ప్యాకెట్ కొనివ్వవే అంటే ఎందుకు దండగా? అంది నా ముద్దుల కూతురు. పైగా నా టికెట్టికే లక్షల్లో ఖర్చయిందని ఈసడింపులు. నేనేమన్నా పంపమన్నానా? లేక అమెరికా చూడాలని తహతహలాడానా? వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు టికెట్ తీసి పంపించారు. మనం సరదాగా వస్తామంటే రానిస్తారా ఏంటి? ఊపిరి తీసుకోకుండా గలగలా మాట్లాడేసి కాఫీ తాగేందుకు కాస్త బ్రేకిచ్చింది. ప్రస్తుతం నాది అదే పరిస్థితి చెల్లమ్మా. నాకు పిల్లల దగ్గర్నుంచి పిలుపొచ్చింది. మీ బావగారికైతే నేను వెళ్ళడం అస్సలే ఇష్టం లేదు. కనీసం ఈ వయసులో అయినా మనం కలిసి ఉండకపోతే ఎలా? అంటూ నన్నే తిడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నాక్కూడా వెళ్లేందుకు మనసు ఒప్పుకోవట్లేదు. అన్నన్ని నెలలు మీ బావగారిని ఒంటరిగా వదిలి అక్కడ 4 గోడల మధ్య ఉండాలంటే బాధగా ఉంది. కానీ పిల్లలు అర్థం చేసుకోరుగా మన బాధ. మధురమ్మకు బెంగగా ఉంది. ఏం పిల్లలక్కా? అమెరికా నుంచి వాళ్ళిక్కడికొచ్చినా మనకే పని, మనం అక్కడికి వెళ్ళినా మనకే పని. ఏం, మనకు మాత్రం పనుల నుంచి విరామం వద్దా? మనకేమన్నా రోబోలున్నాయా? లేక మనమే మెషీన్లమా? అంటున్న వర్ణమ్మ మాటలు విన్నారు అప్పుడే లోపలికొస్తున్న కృష్ణలీలయ్య. ఏమ్మా, అమెరికాకి వెళ్ళొచ్చావ్? ప్రెసిడెంట్‌ను కలిసావా లేదా? కనీసం ఒక చాక్లెట్ ముక్కైనా తెచ్చావా లేదా నాకు? అని ఏడిపించారు. అయ్యో రామా! మనం తీసుకెళ్ళటమే గాని మనతో ఏమైనా పంపిస్తారా ఏంటి? అందుకే చెప్పేసొచ్చాను. నేనింకోసారి ఈ చాకిరీ కోసం రానని. నవ్వుతూ అంది వర్ణమ్మ. ఆ బుద్ధి ఈ జన్మలో మీ అక్కగారికి వచ్చేలా లేదమ్మా! అని భార్యను గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. చూశావా ఎంత కోపంగా ఉన్నారో? ఇప్పుడు పిల్లలకి నేనేం చెప్పాలి? నాన్నకు నన్ను పంపడం ఇష్టం లేదు అంటే ఆయనపై కోపం పెంచుకుంటారు. నాకు పిచ్చెక్కుతోందనుకో అని వర్ణమ్మతో తన గోడు వెళ్ళబోసుకుంది. ఈ మధ్య ఇది ఇంటింటి రామాయణంగా మారింది. ఏదో ఒకటి నువ్వే ఆలోచించుకో అంటూ వర్ణమ్మ వెళ్ళిపోయింది. ఏమిటోయ్, ఇంకా అమెరికా ప్రయాణానికి సిద్ధం కావట్లేదేంటి? అని భార్యను ఉడికించాడు కృష్ణలీలయ్య. నాకన్నా మీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుందిగా? అంది భర్తను ఓరకంట కనిపెడుతూ. అరే, ఈ పాటికి నీ సంతానం ఇవి గ్రైండ్ చేసుకొని తీసుకురా, అవి షాపింగ్ చేసి కొనుక్కురా, ఈ పచ్చళ్ళు, ఆ పొడులు అంటూ లిస్టు పంపుతారు కదా! ఇంకా రాలేదా అని ఆతురత అంతే అని
చటుక్కున నోటిపై వేలేసుకొని భార్య ఏమంటుందోనని జూశారు. మీరూరుకోండి. అరె! మన అమ్మానాన్నే కదా అని అలా జెప్తారు. దానికి ఓ ఇదైపోతే ఎలా? అయినా వాళ్ళు అడిగినా అడక్కపోయినా తీసుకెళ్ళడం నా బాధ్యత. ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాను. అంటూ లోపలికి వెళ్ళిపోయింది. భార్య మనసు అటు భర్త, ఇటు పిల్లల మధ్య ఎంతలా కొట్టుకుంటుందో కృష్ణలీలయ్యకు అర్థమైంది. వెంటనే పిల్లలకు ఒక ఆడియో మెసేజ్ పంపించాడు. పిల్లలు, మీరంతా మీ మీ దేశాల్లో బిజీ అని నాకు తెలుసు. మీకు వీలున్నప్పుడు ఈ ముసలాడి మెసేజ్ వింటారని ఆశిస్తున్నాను. మాకు పెళ్లైనప్పట్నుంచి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగరీత్యా మీ అమ్మా నేను ఎన్నో ఏళ్లు దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్నా ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తూ సరిగ్గా తిని తినక అవస్థలు పడ్డాం. ఎన్ని పస్తులున్నామో, ఎంత ఒంటరితనం అనుభవించామో మాకే తెలుసు. అందరి తల్లిదండ్రుల్లానే మేము కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాం. వాటికి త్యాగాలు, సేవలు అన్న పెద్ద పేరు పెట్టలేను కానీ, మా జీవితాన్నంతా మీకోసమే ధారపోశాం. నేనంటే ఇప్పుడు రిటైర్ అయ్యాను కానీ, మీ అమ్మ మాత్రం ఇంక మీ డెలివరీలు, పొరుళ్ళు అనుకుంటూ శ్రమిస్తూనే ఉంది. అది ఆమె బాధ్యత అంటూ మీరు హుకుం జారీ చేస్తున్నారు. పిల్లలుగా మాపై మీకా హక్కు ఉంది. కానీ, మాకు కొన్ని ఇష్టాయిష్టాలుంటాయని మీకెందుకనిపించడం లేదు? మాకీ వయసులో ఒకరికొకరు తోడు కావాలి. మా వృద్ధాప్యంలో మా కబుర్లను విని, సమయానికి మందులు వేసే ఒక మనిషి కావాలి. అది అమ్మకు నేను, నాకు అమ్మ. పిల్లలు, మీ నుంచి ఒకే ఒకటి ఆశిస్తున్నాను. ఇప్పుడైనా మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. మీ అవసరాల కోసం మా ఇద్దరినీ విడదీయకండి. మీ కాన్పులు ఉంటే తప్పకుండా అమ్మగా ఆమె వచ్చి బాధ్యతను తీసుకుంటుంది. కానీ ఆమె మనసు మాత్రం నాపైనే ఉంటుంది. నేనేం తిన్నానో, మందులు గట్రా సరైన సమయానికి వేసుకున్నానో లేదోనని ఆరాటపడుతూనే ఉంటుంది. అందుకే ఒకే ఒక్క విన్నపం. ఈ ముసలాన్ని కూడా అమ్మతో రానివ్వండి. మీ దగ్గర నాన్న టికెట్టుకు డబ్బు లేకుంటే అప్పో సొప్పో చేసుకొని నేనే టికెట్టు కొనుక్కుంటాను. అక్కడ మీ ఇంట్లో నేను ఉన్నన్ని రోజులు మీకు ఎంత ఖర్చవుతుందో చెప్తే అది కూడా ఇచ్చుకుంటాను. మీకు భారం కాను. కానీ దయచేసి ఈ వయసులో మమ్మల్ని విడదీయకండి. ఇది తండ్రిగా నా ఆఖరి కోరిక అనుకోండి అని ముగించాడు. కానీ ఈ విషయాన్ని భార్యకు చెప్పలేదు. పిల్లలు ఖచ్చితంగా మారతారని మాత్రం భావించాడు. పిల్లల నుంచి మెసేజ్ కోసం ఎదురు చూడసాగాడు. అతను ఊహించినట్టుగానే తండ్రి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పిల్లలు చలించిపోయారు. చిన్నప్పుడు అమ్మానాన్నలు తమ కోసం పడ్డ కష్టాలు వారికి గుర్తొచ్చాయి. అమ్మానాన్న వయసులో ఉండగా ఎప్పుడూ సుఖపడ్డది లేదు. ఎప్పుడూ తమ కోసం, తమ చదువు కోసం తాపత్రయపడ్డారు. ఇప్పుడు తాము కేవలం కొంత డబ్బును మిగుల్చుకునేందుకు నాన్నకు టికెట్ తీయకుండా అమ్మకు మాత్రమే టికెట్ కొనటం ఎంత నీచపు చర్యో అర్థమై వారికి సిగ్గేసింది. అమ్మను కూడా ఎప్పుడూ డెలివరీల సమయంలో చాకిరీ చేయడానికే పిలిచారు తప్ప, ఒక హాలిడే ట్రిప్‌లా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడూ పిలవలేదని గుర్తొచ్చి గుండె మెలేసింది. తమ తప్పును తెలుసుకున్న పిల్లలు వెంటనే అమ్మానాన్నలకిద్దరికీ టికెట్లు పంపించారు. తండ్రికి ఫోన్ చేసి క్షమాపణలు కోరారు. తాము తమ తప్పును తెలుసుకున్నామని, మరోసారి ఈ విధంగా చేయమని చెప్పుకొచ్చారు. ఇద్దరికీ టికెట్లను పంపుతున్నామని, ఇకపై ఎప్పుడు విదేశాలకొచ్చినా అమ్మానాన్నలు కలిసే వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇది విన్న కృష్ణలీలయ్య కళ్ళు చెమర్చాయి. మరుసటి రోజు ఉదయం భార్య ఎంతో ఉత్సాహంగా ఉండటం గమనించాడు కృష్ణలీలయ్య. ఏవండీ! ఏవండీ! ఇదిగోండి ఇటు చూడండి. మీకు నాకు ఇద్దరికీ టికెట్లు పంపారండి మన పిల్లలు. మీరేమో వెళ్ళొద్దని నన్ను కట్టడి చేశారు. మన పిల్లలేమో మన గురించే ఆలోచించారు. మన పెంపకం అలాంటిదే. అంటూ అసలు విషయం తెలియక పొంగిపోయింది. అవునా! నాన్న కూడా టికెట్ పంపారా? అంటూ కృష్ణలీలయ్య చిరునవ్వు నవ్వుతూ టికెట్లను ప్రేమగా తడిమి భార్య భుజంపై చెయ్యి వేశాడు.